అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను ఆటో తీసుకున్నాను, దాని కొరకు సాక్ష్యం చెబుతున్నా. కూర్చులు ఉన్నాయిలే. నా సాక్ష్యం ఏంటంటే, 2 నెలల నుంచి మా ఇంట్లో బాగా ఇబ్బంది ఉంది. ఇబ్బంది ఉంటే 2 నెలల నుంచి ప్రార్థన చేసుకుంటున్నాం. నేను, మా భార్య, మా పిల్లలందరం కలిసి చేసుకుంటుంటే అప్పులు ఉన్నాయి. ఏసయ్యా ఈ అప్పులు ఎట్ట పోవాలని చెప్పి చేసుకుంటుంటే దారి చూపించమని 4 రోజుల నుంచి ప్రార్థన చేసుకుంటుంటే ఇట్లా పల్లెలో ఒక అబ్బాయి అన్నాడు, ఆనోక్ అనే అబ్బాయి. మా ఏం చేస్తున్నావు ఏందని అడుగుతుంటే, ఏం లేదురా గొర్రెలు కాకపోతున్నావు వస్తానా అని చెప్పి చదువుతా ఉన్నా. వాడు పాలాటో పోతుంటే అరే నేను కూడా వస్తాను మాట్లాడరా డ్రైవర్కి అని చెప్పి అడుగుతున్నా అబ్బాయిని. అడుగుతుంటే ఆ చెబుతా మావా సరేలా అన్నాడు. అట్నే 4 రోజుల నుంచి అడుగుతుంటే మామ రూట్ ఒకటి ఉంటుంది మాట్లాడతాము, నీవు ఆటో తెచ్చుకుందామని చెబుతున్నాడు. సరే మాట్లాడరా తెచ్చుకుంటా అని చెప్పి అడుగుతా ఉన్నా. 4 రోజుల నుంచి ప్రార్థన చేసుకుంటుంటే తెచ్చుకోవాలనుకుంటుంటే అట్లానే రూట్ కుదిరింది. ఆటో కూడా ఏరే వాళ్ళది ప్రస్తుతానికి మాట్లాడుకున్నాము తెచ్చుకోవడానికి. ఆ రూట్ మాట్లాడి ఆటో కూడా నాకు అది లేకపోతే ఏరే వాళ్ళ ఆటో మాట్లాడి ఇంటికి తెచ్చుకున్నాము. ఖచ్చితంగా అది 20 రోజులు తోలేము ఆటో పెట్టి ఏరే వాళ్ళది. ఆటో తెచ్చుకోవడానికి గొర్రెలైన కాడ డబ్బులు అడిగితే ఇస్తా ఉన్నాడు ఫస్ట్. తర్వాత మళ్ళీ నేను ఎందుకు ఇస్తా అని చెప్పి అడ్డం తిరిగి మాట్లాడాడు. అడ్డం తిరిగి నేను ఈయన గోల చేశాడు. మళ్ళీ ప్రార్థన చేసుకుంటే మళ్ళీ ఇస్తానని ఒప్పుకొని వేసే గొప్ప మేలు చేశాడు. సెకండ్ హ్యాండ్ ఆటో తెచ్చుకుందని చెప్పి సురేష్ అన్న నేను వెళ్ళాం ఒంగోలు. ఆ ఫస్ట్ రోజు వెళ్తే కుదరలేదు. మళ్ళీ 2 రోజుల తర్వాత వెళ్తే కొత్త ఆటో తీసుకొని ఇంటికి వచ్చాం. ఏసైకి మేలు చేసినందుకు గొప్ప వందనాలు. సురేష్ అన్నకి ఈ సేవకు వచ్చిన మీ అందరికీ వందనాలు తెలుసుకున్నా. నా సాక్ష్యం చేసిన దేవుడికి మహిమ కలుగును గాక. అందరూ సభలు పడదాం. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఒక మాట ఏంటంటే చెబుతా వినండి. ఒక మాట ఏంటంటే ఇస్సాకు వాళ్ళు ఆదివారం వచ్చేలాగే చర్చి మెట్లు కడుగుతున్నారు. ఆ పరిచర్య చేస్తా ఆకుండా చేసుకుంటున్నారు. దేవుడు గొప్ప కార్యంగా వాళ్ళకి ఏం చేశాడంటే, వాళ్ళ ఇంట్లో ఆర్థిక ఇబ్బంది అయినా కానీ అది తొలగించటానికి దేవుడు వాళ్ళకి 2వ మార్గము ఆటో చూపెట్టాడు. అందరూ సభలు పెడదాం. పాతది అనుకుంటే కొత్తదే దేవుడు ఇచ్చాడు. పరిచర్య చేయటం వల్ల దేవుడు దీవిస్తాడు. మీ అందరికి వందనాలమ్మా. చూడాలి మీ అందరికి వందనాలమ్మా. మొన్న శుక్రవారం ఇక్కడికి రావాలని పైతనం మేనుందా 2 సార్లు వాంతులు అయినాయి, రాలేకపోయాను. ఈయన పోవా అయింది, మా అమ్మాయి కూడా పోదంట అని అన్నాడు. సరే బాగలేదుగా 2 సార్లు వాంతులు అయిందిగా నేను అన్నా. పోయి చూపించుకున్నాక తగ్గింది, బాగానే ఉండ. పాస్టర్ గారికి చెప్పి ప్రార్థన చేసుకున్నాక రావా ఆంటీ అన్నాడు. రాలేనయ్యా ఇవాళ మాత్రం అని చెప్పా. ఎప్పుడైనా నేను వద్దామనే ఆసక్తితోనే ఉండ. 2 సార్లు వాంతులు ఏదలికి రాలేకపోయా. చూడండి, శుక్రవారం రోజు ఆ రోజు గ్యాస్ ట్రబుల్ వచ్చి వాంతులు అయినాయి. ఫోన్లో ప్రార్థన చేసుకుంది. దేవుడు ఎట్నో నాకు మేలు చేశాడు. హల్లెలూయా. స్వస్థపరిచాడా లేదా? నమ్మటి నీ వల్ల అయితే నమ్మవారి సమస్తము సాధ్యమే. పాస్టర్కి వందనాలండి. మీ అందరికి వందనాలు. మొన్న మా పిల్లలకి జ్వరాలు వచ్చినాయి. బాగా జ్వరాలు వస్తే పిల్లలకి తగ్గినాయి, కానీ పెద్దోడికి బాగా జ్వరం చేసి బాగా కాళ్ళు చేతులు అన్నీ పట్టకపోయి పనుకున్నాడు. అసలు కదిలాడతలేదు, ఏం తింటలేదు. ఆ అబ్బాయి రోజు తినిపోయినా ఎట్టయినా ఆడుకునేవాడు. అసలు మాట్లాడపోతున్నాకి అన్న ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాము. ఇంకా తగ్గింది. హాస్పిటల్కి కూడా తీసుకుపోయాము. రాత్రి కావాలి 10 రూపాయలు ఇడ్లీ తిన్నాడు. రోజు అసలు ఇడ్లీ కూడా తింటలా. ఫుల్ జ్వరంతో గజగజ వణుకుతున్నాడు. ఏంది పిల్లోడని నేను తెగ ఏడ్చుకున్నా. నాకు నిన్నంత జ్వరం. ఇంకా అన్న ప్రార్థన చేసి ఇంటికి వచ్చేయడానికి జ్వరం కూడా తగ్గిపోయింది.
ఇంక ఇవాళ నేను ప్రార్థనకు వస్తానో రానో అనుకున్నాను. దేవుడు అట్లా నడిపించాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. అందరూ సభ్యులు హల్లెలూయా. ఆ చిన్న బిడ్డలకి వాళ్ళకి జ్వరాలు వచ్చినాయి. తర్వాత పెద్ద అబ్బాయి జ్వరం వచ్చింది. చిన్న బిడ్డలు అయితే చదువుతారు, మాట్లాడుతారు, పెద్ద అబ్బాయికి రావు. దేవుడు కృపధారాగా ప్రార్థన చేసాము. ఆ రోజు ఆల్ నైట్లో కూడా మనం ప్రార్థన చేసాము. సుబ్బాయి మా ఇంటి కొరకు, బాగలేని వాళ్ళ కొరకు, ఆ పిల్లల కొరకు ప్రార్థన చేసాం. దేవుడు ఎట్లా గొప్పగా స్వస్థపరిచాడు. అందరూ సభ్యపడదాం. సమయం ఇచ్చిన పాస్టర్ అన్నకి నా వందనాలు. మీ అందరికి నా వందనాలు. మా అమ్మాయికి 2 వారాల నుంచి వాంతులు, జ్వరం, ఫుల్ జ్వరం. 2 నైట్లు వాంతులు చేసుకొని ఒకరోజు ముస్తాబ్ దగ్గర తీసుకెళ్ళాం. యెహోవా మామ మేమందరవి అన్నతో ప్రార్థన చేయించుకున్నాం. నైట్ అంతా పగలంతా బాగుంటుంది. నైట్ వచ్చేసరికి వాంతులు, జ్వరం వస్తుంది బాగా. 2వ రోజు చర్చిలోకి తీసుకొచ్చి ప్రార్థన చేస్తే దురాత్మ ఉందని తీసేశాడు అన్న. మళ్ళీ తెల్లారిట్టే మళ్ళీ జ్వరం వస్తుందని చెప్పి చేమూరు తీసుకెళ్తే వాళ్ళు పాస్లో ఇన్ఫెక్షన్ అయింది, బాగా ఉబ్బుగేవర్లాగా ఉన్నాయి, స్కానింగ్ అవి తీసి బాగా సీరియస్గా ఉందని చెప్పారు. మళ్ళీ మేము అన్న దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని ఇంకో హాస్పిటల్ వెళ్తే ఆడ టైఫాయిడ్ జ్వరము, బ్లడ్లో బాగా ఇన్ఫెక్షన్ అయింది, సీరియస్గా ఉంది అన్నారు. మళ్ళీ అన్న దగ్గర ప్రార్థన చేయించుకొని మళ్ళీ ఒంగోలు తీసుకెళ్ళి టెస్ట్లు అవి చేపిస్తే వాళ్ళు టైఫాయిడ్, పాస్లో ఇన్ఫెక్షన్, బ్లడ్లో బాగా ఇన్ఫెక్షన్ ఉంది, అడ్మిట్ అవ్వండి అని చెప్పి 5 రోజులు ఉంచుకున్నారు. 3వ రోజు అన్న వచ్చి ప్రార్థన చేసి వచ్చారు. తర్వాత 5వ రోజు బ్లడ్ టెస్ట్ అవి చేసి ఇన్ఫెక్షన్, పాస్లో బ్లడ్లో ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది, ఇంటికి వెళ్ళండి అన్నారు. చిన్న సాక్ష్యం దీవించాను. మా కుటుంబం కోసం ప్రార్థించాను. హల్లెలూయా. చిన్న బిడ్డకి ఇన్ఫెక్షన్ చేరిందని, వాంతులు, జ్వరం. నైట్ ప్రార్థన చేసాం. తెల్లారి పొద్దున్న మళ్ళీ ఎంటర్ అయింది. అలాగే దేవుడు స్వస్థతపరిచాడు. హల్లెలూయా. ఇంకెవరైనా ఉన్నారా సాక్ష్యాలు చెప్పేవారు? హల్లెలూయా. దేవుడు మేలు చేసింది మనం మరి. అందరూ సభ్యులు పెడదాం. అమ్మాయిది 20 రూపాయలు, 20 రూపాయలు అంటే 20 రూపాయలు ఇచ్చారు పల్లమ్మలు. అయితే ఆ అమ్మాయి ఒక దాటగారు ఎన్నిషన్ చేస్తే అది గిడ్డలాగా మారింది. ఆ జ్వరంతో అలాగనే అక్కడికి యోహానుల ఇంటికి ప్రార్థన పెడితే ఆ జ్వరం ఆ అమ్మాయికి ప్రార్థన చేసాం. తర్వాత మరలా ఇటు గడ్డ అన్న అంటే ఏం కాదమ్మని ప్రార్థన చేసాం. ఆ రిపోర్ట్లో నార్మల్ అని వచ్చింది. అందరూ సంబరపడదాం. హల్లెలూయా. ఒకటండి, మనము దగ్గరకు వచ్చినా ప్రార్థన చేస్తున్నాం, ఫోన్లో కానీ ప్రార్థన